మానవాళి మనుగడకు వాతావరణ మార్పుల కంటే వాయు కాలుష్యమే పెను సవాళ్లను విసురుతోంది. ఇంధన వాహనాల వినియోగం, ఫ్యాక్టరీల విషవాయువుల వల్ల గాలి కాలుష్యం మరింత తీవ్రమవుతుంది. ఫలితంగా చిన్నపిల్లల్లో, వృద్ధుల్లో శ్వాస సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న వాయు కాలుష్య మరణాలు భారత్లోనే అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తుంది. 2021లో వాయు కాలుష్యం వల్ల 21 లక్షల మంది భారతీయులు కన్నుమూశారు. ఈ వాయు కాలుష్యం వల్ల సంభవిస్తున్న మరణాలలో భారత్, చైనాలు 54% కారణమవుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. 2021 సంవత్సరంలో భారత్లో 5 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వారు 1,69,400 మంది చిన్నారులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మొత్తం మరణాల్లో 12% వాయు కాలుష్యం వల్లే మరణిస్తున్నారని తేలింది. వాయు కాలుష్యం ఆరోగ్యంపై అపారమైన ప్రభావం చూపుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్, మధుమేహం, ఊపిరితిత్తు క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు హెచ్చరించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.